హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంజీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం హెల్దీ రెసిపీస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. వెయిట్ ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం బేబీ ఫుడ్, అలాగే 6 to 12 months వరకు బేబీ ఫుడ్, అలాగే 8+ months వరకు లంచ్ ఫుడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం బేబీ ఫుడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే పసిపిల్లలకి మరింత హెల్దీగా ఉండేటట్టు పూల్ మఖనాతో సెర్లాక్ని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది కూడా సేమ్ సెర్లాక్ లాగానే కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. దీన్ని తినిపించడం వల్ల పిల్లలకి హెల్దీగా యాక్టివ్గా ఉంటారు. పిల్లలు బలహీనంగా ఉన్నట్లయితే వారి కోసం తప్పకుండా ఈ రెసిపీని చేసి తినిపించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ ఎందుకు, పూల్ మఖానా సెర్లాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసేయండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉండే పూల్ మఖనాన్ని తీసుకోవాలి. 1 కప్ వరకు తీసుకోవాలి. ఇక్కడ వెయిట్ వైజ్ చెప్పాలంటే 30 to 40 grams వరకు ఉంటుంది. మీకు కప్ మెజర్మెంట్లో చెప్పాలంటే 1 గ్లాస్ వరకు తీసుకోండి, లేదంటే 1 కప్ వరకైనా తీసుకోవచ్చు. 1/2 కిలో సైజు ఏదైనా పట్టే అంత బౌల్ ఉంటే ఆ బౌల్తో అయినా కొలిచి తీసుకోవచ్చు. ఈ విధంగా 1 కప్ వరకు నేను ఇక్కడ పూల్ మఖనాన్ని తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం పూల్ మఖనాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మందపాటి బౌల్ తీసుకున్నట్లయితే అసలు మాడిపోకుండా ఉంటాయండి. మీరు ఈ విధంగా కలుపుతూ రోస్ట్ చేశారంటే బాగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా చూసుకోవాలి. పూల్ మఖానాలో ఉండే న్యూట్రియన్స్ పిల్లలకి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకు పెట్టాలి. ఇలా 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్నారంటే బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే క్రిస్పీగా తెలిసిపోతుంది. అలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1/2 కప్ వరకు అటుకులు తీసుకోవాలి. మనం అటుకులు ఉప్మా చేస్తూ ఉంటాం కదండి, ఆ నార్మల్ అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయకుండా డైరెక్ట్గా మనం ఆల్రెడీ మఖానా ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యి వేయకుండా ఈ విధంగా అటుకులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 to 3 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా అవుతాయండి. హైలో పెట్టి ఫ్రై చేస్తారంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులను తినిపించడం వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది. మనం కొన్ని అటుకుల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి చూసామంటే ఈ విధంగా క్రిస్పీగా అయ్యాయన్నట్టు మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. వీటిని కూడా మనం పక్కనకు తీసుకోవాలి. ఈ విధంగా మనం పక్కకు తీసుకోవాలి. ఇంతవరకే ఫ్రై చేసుకోవాలండి అటుకుల్ని, మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా తీసుకున్న దాన్ని అదే ప్లేట్లోకి వేసేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 teaspoon వరకు నెయ్యిని వేసుకొని కాజు అలాగే బాదంని నేను ఇక్కడ 6 వరకు తీసుకున్నాను. మీకు కావాలంటే 7 or 8 వరకు అయినా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కాకుండా ఈ విధంగా తీసుకొని నేతిలో ఫ్రై చేసుకోవాలి. లేదంటే అటుకుల్ని మఖానాన్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అలా అయినా నెయ్యి వేయకుండానైనా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఓన్లీ కాజు బాదంని మాత్రమే ఫస్ట్ అయితే మిక్సర్ జార్లోకి వేసుకొని ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే పలుకులుగా ఉండకుండా అన్నీ ఒకేసారి వేస్తే పలుకులుగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ వీటిని పట్టిన తర్వాతనే పూల్ మఖానా అలాగే అటుకులను వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కాజు బాదం పౌడర్లోకి ఇది వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా పూల్ మఖానా సెర్లాక్ అనేది రెడీ అయినట్టే. ఇది మనం పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే ఒక 3 months వరకు స్టోర్ ఉంటుంది. మనకి పసిపిల్లలకి పెడతాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా నేను చూపించిన విధంగా కొద్దిగా చేసుకుంటూ పిల్లలకి తినిపించండి. ఇప్పుడు మనం సెర్లాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఉగ్గుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా
వాటర్ వేసిన తర్వాత ఇందులోకి మనం చిటికెడంతా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఇయర్ ప్లస్ బేబీ కాబట్టి సాల్ట్ వేస్తున్నానండి. మీరు 1 ఇయర్ లోపు పిల్లలకైతే సాల్ట్ వేయకుండా డైరెక్ట్గా తినిపించవచ్చు ఈ వాటర్లో ఉడికించి. నేను ఇక్కడ 1 ఇయర్ ప్లస్ కాబట్టి సాల్ట్ చిటికెడంతా వేస్తూ ఉడికిస్తున్నా. వాటర్ని లైట్గా మరిగించుకోవాలి, మరీ ఎక్కువగా మరిగించుకోకూడదు. లైట్గా మరిగేలోపు మనము ఒక కప్పులోకి 2 టీ స్పూన్ వరకు సెర్లాక్ పౌడర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలుగా లేకుండా ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. నార్మల్ వాటరే అండి, గోరువెచ్చటి కాదు. ఇలా నార్మల్ వాటర్ వేసుకొని ఈ విధంగా ఉండలేం లేకుండా ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేటివి లైట్గా మరిగిపోయి ఉంటాయి, అందులోకి మనం వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చూసారు కదండి, దగ్గర పడింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ విధంగా సెర్లాక్ని చేసేసుకొని బౌల్లోకి వేసేసుకొని పిల్లలకి తినిపించడమే. ఈ ఉగ్గుని 1.5 ఇయర్ వరకు పెట్టొచ్చండి. మీరు ఏ టైంలో పెట్టాలంటే మార్నింగ్ టైంలో, లేదంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ఎప్పుడైనా పెట్టొచ్చు. రోజులో 1 or 2 టైమ్స్ వరకు తినబెట్టచ్చండి. మార్నింగ్ అలాగే ఈవినింగ్ పెడితే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీరు కూడా మీ పిల్లలు ఏ విధంగా తిన్నారో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. తినిపించే రెసిపీ అండి. నేను నా పిల్లలకి ఇంట్లో తయారు చేసిన ఉగ్గు రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఉగ్గు అనేది బయట దొరికే ఫుడ్తో కంపేర్ చేసుకుంటే హెల్దీ రెసిపీని ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట దొరికే ఉగ్గు ఉంటుంది కదా, దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి అది అస్సలు పాడవకుండా ఉంటుంది. అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకునే హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఉన్నవారైతే తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన ముగ్గుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక ప్లేట్లోకి 1 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటే బాగుంటుంది, నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి నేను నార్మల్గా రైస్ని తీసుకుంటున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెసర్లని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. మీ దగ్గర మినపగుళ్ళు అవైలబుల్గా లేకుంటే మినపప్పునైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 8 వరకు బాదంని తీసుకున్నానండి. ఖచ్చితంగా బాదం అనేది తీసుకోవాలి. న్యూట్రిషన్స్ అందాలి అంటే ఖచ్చితంగా బాదంని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పుని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మైసూర్ దాల్ని వేసుకోవాలి. ఎర్రపప్పు అండి, లేని వారైతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పల్లీని కూడా వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోవాలి. పిల్లలకి స్టమక్ పెయిన్ అట్లా ఉంటే గనక మీరు శనగపప్పుని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో సాబుదానం కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. పిల్లలు మోషన్స్ ఫ్రీగా వెళ్తున్నారు అన్నట్లయితేనే సాబుదానాన్ని వేసుకోండి. మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు అంటే సాబుదానాన్ని వేసుకోకూడదు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి మొత్తం తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఒక 4-5 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కడిగేసిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకోవాలి. డ్రైగా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా పరిచేసుకొని ఒక 2 to 3 అవర్స్ వరకు ఆరబెట్టేసుకోవాలి. మొత్తం డ్రై అవ్వాలండి. అలా డ్రై అవుతేనే ఇది ఎక్కువగా స్టోర్ అవుతుంది. మనం స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి.
3 అవర్స్ తర్వాత ఈ విధంగా చూడండి పొడి పొడిగా అయి ఉంటాయి కదా. ఇలా అయిన తర్వాత మనం నిదానంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందపాటి బౌల్ని పెట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలి. మందపాటిని బౌల్ని పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 7 to 8 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల పిల్లలకి తొందరగా అరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగానే ఈ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసామంటే కడిగినప్పుడు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు కంటే ఫస్ట్ ముందు వేసినట్లయితే అది తొందరగా మాడిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా 7 to 8 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే అప్పుడు ఇందులోకి మనము జీలకర్రని వేసుకోవాలి. చూసారు కదండి, ఒక బాదంని ప్రెస్ చేసి చూస్తే మనం డ్రై అయిపోవాలి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర వేసిన తర్వాత మరొక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి మనం కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. 8 కంటైనర్ బాక్స్లో వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక 6 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం తడి అనేది తగలకుండా ఈ విధంగా క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకున్నట్లయితే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది మనకి ఒక 1 మంత్ వరకు వస్తుంది. మీరు కనుక ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు ఉగ్గుని. ఈ విధంగా మనం మూత పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఉగ్గు పొడితో మనం ఉగ్గుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఉగ్గుని వేసుకొని అందులో మనం లైట్గా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని మరుగుతున్న వాటర్లోకి వేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు లేదంటే 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చూసారు కదండి, ఈ విధంగా మరుగుతున్నాయి కదా, ఉగ్గు అనేది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా దగ్గర పడింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల పిల్లలంటివి ముద్దుగా తయారవుతారు కాబట్టి ఈ విధంగా నెయ్యిని వేసుకొని కలిపేసుకున్నారంటే ఉగ్గు అనేది రెడీ అయినట్టే అండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి తినిపించడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీగా చేసేసాను. బయట కొని తెచ్చేసే కంటే ఈ విధంగా మన చేతులతో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలు పెట్టామంటే చాలా తృప్తిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో చూడండి. 8+ మంత్స్ బేబీ కోసం బేబీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పసిపిల్లలకి ఇలా రైస్ని ఈ విధంగా వండి తినిపించండి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఎన్నో పోషకాలు అందుతాయి. లంచ్ అయినా లేదంటే డిన్నర్లోకైనా ఈ విధంగా రైస్ని చేసి పెట్టండి. పిల్లలు చక్కగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా తినేస్తారు. ఈ రైస్ని పసిపిల్లలకి ఎవరికైనా పెట్టొచ్చండి. ఫస్ట్ అయితే చిన్న పిల్లలు ఉన్నట్లయితే 8 మంత్స్ లోపల ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం మెత్తగా చేసి పెట్టండి. 8 మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే నేను చూపించిన విధంగా ఈ విధంగా ఉడికించి పెట్టండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెషర్ కుక్కర్లోకి 1/2 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. టీ కప్లో సగం వరకు నేను రైస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ కాకుండా రేషన్ రైస్ని తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం 1/2 కప్ వరకు రైస్ని తీసుకున్నాం కాబట్టి 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి.
ఈ రైస్ని ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి, నానబెట్టేసుకోవాలి. ఆలోపు మనము క్యారెట్ అలాగే ఒక పొటాటోని తీసుకొని ఈ విధంగా పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. 6 మంత్స్ లోపల ఉన్న బేబీస్కి అయితే సాల్ట్ వేయాల్సిన పని లేదు. 8+ మంత్స్ బేబీస్కి అయితే చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని హైలో పెట్టినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన రైస్ని ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. 8 మంత్స్ లోపల ఉన్న బేబీస్కి అయితే మెత్తగా చేసుకోవాలి. ఇలా 8 మంత్స్ ప్లస్ బేబీస్ కోసం ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత బేబీస్కి పెడుతూ ఉండండి. మంచి పోషకాలు కావండి. బేబీస్ కూడా ఈ విధంగా ఇష్టపడతారు తినడానికి. నా స్టైల్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. మీ పిల్లలు ఏ విధంగా తిన్నారో కామెంట్ చేయండి. చూసారు కదండి, 8 మంత్స్ ప్లస్ బేబీస్ కోసం లంచ్ ఫుడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను. అలాగే 7 to 18 మంత్స్ బేబీస్ కోసం ఈ విధంగా ఫుడ్ రెసిపీని చేసి చూపించాను. అలాగే 6 to 12 మంత్స్ బేబీస్ కోసం చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా ఫుడ్ రెసిపీస్ని తయారు చేసి మీ పిల్లలకి ఇలా పెడుతూ ఉండండి. వీక్గా ఉన్న పిల్లలకైతే హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెడుతుండండి. చాలా బాగుంటుంది. హోమ్మేడ్ సెర్లాక్స్ అలాగే హోమ్మేడ్ లంచ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. యూజ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రెసిపీస్ కావాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసండి. నాన్ వెజ్ అండ్ స్నాక్స్ అండ్ కిడ్సీ ఫుడ్ కూడా ఈ విధంగా వీడియో చేసి అప్లోడ్ చేసేస్తాను. మరిన్ని బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేసేస్తాను వీడియోస్ని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ని యాక్టివేట్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ కూడా వేయట్లేరు. మీరు లైక్ వేశారంటే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూజ్ అవుతుంది. బేబీ ఫుడ్డే కాదండి, మా ఛానల్లో స్నాక్స్, స్వీట్స్ అలాగే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. హెల్దీ రెసిపీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.